వెల్కమ్ టు ది స్మార్ట్ క్రిప్టో తెలుగు యూట్యూబ్ ఛానల్. మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ మైనింగ్ గురించి ఇది థర్డ్ వీడియో అనమాట. సో ఒమేగా నెట్వర్క్ గురించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇన్ డీటెయిల్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది L1 బ్లాక్ చైన్ అనమాట. అంటే లేయర్ 1 బ్లాక్ చైన్, ఇది ఓన్ బ్లాక్ చైన్. తర్వాత వచ్చి 1 హ్యూమన్ 1 నోడ్, అంటే ఒక పర్సన్ ఒక ఐడి మాత్రమే క్రియేట్ చేసుకోవాలి. తర్వాత కమింగ్ టు రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఫస్ట్ ఇక్కడ మీ యూజర్ నేమ్ అనేది ఫస్ట్ ఎంట్రీ ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ ఇన్స్టాల్ చేస్తేనే యూజర్ నేము, మీ యొక్క ఫస్ట్ నేము, మీ యొక్క సెకండ్ నేము, లాస్ట్ నేమ్ అనేది ఎంట్రీ ఇవ్వండి. తర్వాత కంటిన్యూ కొట్టండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది డేటు, మంత్, ఇయర్. ఫార్మేట్ అనేది సేమ్ మీ ఆధార్ కార్డు లేదా పాన్ కార్డులో ఉన్న అదే ప్రూఫ్స్ మాత్రమే ఉన్న సేమ్ డీటెయిల్స్ మాత్రం ఇవ్వండి. ఎందుకంటే కేవైసీ చేసుకునేటప్పుడు మీరు యొక్క రాంగ్ ఇచ్చారంటే అప్పుడు ఇష్యూ అవుతుంది. తర్వాత మీరు జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మేల్ ఆర్ ఫిమేల్ అని. తర్వాత ఈ యొక్క కంట్రీని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ట్యాబ్లో కంట్రీ వచ్చి ఇండియా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కంటిన్యూ విత్ గూగుల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా లాగిన్ అనేది అవుతుంది అనమాట. సో ఇక్కడ తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి కింద పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది పెట్టుకోండి. సో స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవడం ద్వారా కొద్దిగా సిస్టమ్ మన యొక్క యాప్ అనేది సెక్యూర్గా ఉంటుంది, ఎవరు ఓపెన్ చేయకుండా. సో తర్వాత ఇక్కడ యొక్క యూజర్ నేమ్ అనేది మీ యొక్క రిఫరల్, అంటే షార్ట్కట్లో మీ నేమ్ అనేది రిఫరల్ కోడ్ పర్పస్ కోసం యూజర్ నేమ్ అనేది షార్ట్కట్లో పెట్టుకోండి. ఎగ్జాంపుల్కి సో ఇక్కడ నాది రిఫరల్ కోడ్ ఏదైతే ఉందో MAHI8331 అనేది అది నేను పెట్టుకున్న యూజర్ నేమ్ అనమాట. మీరు మీ యొక్క ఓన్ పెట్టుకోండి. ఐ హ్యావ్ యాన్ ఇన్వైట్ కోడ్ అనేది సెలెక్ట్ చేయండి. సో వన్స్ ఐ హ్యావ్ యాన్ ఇన్వైట్ కోడ్ అని సెలెక్ట్ చేస్తేనే ఇన్విటేషన్ కోడ్ అడుగుతుంది, అది ఆప్షనల్, కానీ మీరు ఎంటర్ ఇవ్వండి. సో నా యొక్క ఇన్విటేషన్ కోడ్ MAHI8331 అనేది సో స్మాల్ లెటర్స్లో ఇవ్వండి. సో అప్పుడు మాత్రమే సిస్టమ్ తీసుకుంటుంది. మీరు క్యాపిటల్లో ఎంటర్ ఇస్తే సిస్టమ్ అనేది ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. ఓకే, సో వన్స్ ఇక్కడ మీరు రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ ఇచ్చిన తర్వాత మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయాలన్నమాట. సో ఇది ఈ యొక్క యాప్లో మనము నెక్స్ట్ కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఆప్షన్స్ గురించి ఇన్ డీటెయిల్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఎవ్రీ వీడియో కూడా అంటే ప్రతి ఒక్క పాయింట్ గురించి ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్ కూడా వస్తాయి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో. సో మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఫాలో అవ్వండి. సో మీకు కంటెంట్ అనేది ఎవ్రీథింగ్ ప్రాసెస్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ లాగిన్ అయిన తర్వాత కింద చూసారంటే రైట్ కార్నర్లో స్టార్ట్ మైనింగ్ అని ఉంటుంది, అక్కడ మైన్ చేయండి, స్టార్ట్ చేయండి. తర్వాత వన్స్ మైనింగ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత పైన చూసారంటే ఫేజ్ 2 స్టార్టెడ్ అని ఉంది కదా, అంటే ఇప్పుడు ఫేస్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో మీరు కూడా ఫేస్ వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు కేవైసీ. తర్వాత ఫేజ్ 3లో కేవైసీ అనేది ఇస్తారనమాట, అప్పుడు డాక్యుమెంట్స్ కేవైసీ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ ఈ యాప్లో మనకి మోర్ అంటే ఈ యాప్ అనేది సేమ్ ఇంటర్లింక్ అయితే ఎలా అయితే డెవలప్ చేశారో సేమ్ విధంగా ఇక్కడ కూడా అనేది లేయర్ 1 బ్లాక్ చైను, తర్వాత ఇక్కడ కేవైసీ అనేది ఫేస్ వెరిఫికేషను, కేవైసీ, ఈ విధంగా ప్రాసెస్ అనేది సేమ్గా ఉందన్నమాట. ఇక్కడ కూడా గేమ్స్ ఉన్నాయి. ఇక ఇది రిఫరల్ కోడ్ అనమాట. మీరు రిఫరల్ అంటే ఇక్కడ ఇన్విటేషన్కి వెళ్ళి మీ యొక్క రిఫరల్ కోడ్ అనేది ఎవరికైనా షేర్ చేయొచ్చు. సో దాంతోపాటు బ్యాక్ వచ్చారంటే ఇక్కడ సెలెక్ట్ చేస్తే బోనస్, డైలీ బోనస్ అనేది క్లెయిమ్ చేసుకోండి. సో ఆ బోనస్ అనేది కూడా సో బేస్డ్ ఆన్ కొంతమందికి 5, కొంతమందికి 6, 10 అట్లా డిఫరెంట్గా వస్తుంది. సో ఇది ఎగ్జాంపుల్కి 5, 10, 8 ఈ విధంగా బోనస్ అనేది క్లెయిమ్ చేసుకోండి. సో బోనస్ అనేది డైలీ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో డైలీ క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మల్టిపుల్ ఎకో సిస్టమ్స్ ఉందన్నమాట. చూడండి వెరిఫికేషను, ఇక్కడ వచ్చి గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మైనింగ్ విత్ ఫన్ అంటే గేమ్స్ కూడా ఆడొచ్చు, దాని ద్వారా కూడా కాయిన్స్ ఎర్న్ చేయొచ్చు. తర్వాత మన యొక్క ఎకో సిస్టమ్ చూడండి 100 బిలియన్ అనమాట మన సప్లై. ఇది వచ్చి తర్వాత ఇది యొక్క మైనింగ్ స్పీడ్ అనేది ఎలా తగ్గిస్తారన్న దాని గురించి, ఇక్కడ డిఏఓ గురించి. సో తర్వాత ఎవ్రీ వీక్ లీడర్ బోర్డ్ అనేది టాప్ 10 వీక్లీ లీడర్ బోర్డ్ అనేది రిలీజ్ చేస్తారు. ఇక్కడ అది ఒక మెయిన్ పాయింట్ అనమాట. తర్వాత ఒమేగా కమ్యూనిటీ గురించి, తర్వాత ఫేస్ వెరిఫికేషను హ్యూమన్ నోడ్ అనమాట. ఫేస్ వెరిఫికేషన్ అనేది నాది కంప్లీట్ అయిందనమాట. తర్వాత ఇక్కడ నెక్స్ట్ చూసారంటే
సో తర్వాత ఈ విధంగా మోర్ అప్డేట్స్ కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.